ఫస్ట్ వీటి డిఫరెన్సెస్ చూపిస్తా. దీంట్లో ఏముంటాయి, దీంట్లో సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద వింటేజ్ క్రాఫ్టర్. సో ఈరోజు అయితే మన ముందు ఒక 2 కార్బొరేటర్స్ అయితే ఉన్నాయి RXవి. సో ఒకటి 4 స్పీడ్ అండ్ ఒకటి 5 స్పీడ్. ఈ 2 కార్బొరేటర్స్ జపాన్ అయితే కాదు, మేడ్ ఇన్ జపాన్ అయితే కాదు, కానీ ఒరిజినల్ కార్బొరేటర్స్ 2 2002-2005 మోడల్, ఈ మధ్యలో మోడల్ కార్బొరేటర్స్ అయితే ఇవి. సో ఫస్ట్గా మనం 5 స్పీడ్ అండ్ 4 స్పీడ్ అనేది ఎలా తెలుసుకోవాలని చూద్దాం. సో కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి, ఆ పాయింట్స్ అయితే చూపిస్తా. అండ్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి. అండ్ ఇవి పాత కార్బొరేటర్స్, వీటి కండిషన్ అయితే స్క్రాప్లో తీసుకున్నవి, ఇంకా అర్థం చేసుకోండి ఎలా ఉంటాయి కండిషన్. సో వీటిని అయితే మొత్తం మనం ఫుల్గా మళ్ళీ బ్రాండ్ న్యూగా చేయబోతున్నాం. సో ఆ ప్రాసెస్ ఎలా, ఏంటి, ఏం చేయాలి, ఏమేమి కాన్సిక్వెన్సెస్ వస్తాయి, సో అవన్నీ చూపిస్తా. అండ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇవే ఆ కార్బొరేటర్స్ అనమాట. సో ఫస్ట్ వీటి డిఫరెన్సెస్ చూపిస్తా. దీంట్లో ఏముంటాయి, దీంట్లో ఏ పోర్ట్స్ ఎలా ఉంటాయి అవన్నీ చూపిస్తా. సో ఫస్ట్ ఈ సైడ్లో మనకి ఈ పార్ట్ అంతా సిమిలరే ఉంటుంది దీనికి. అండ్ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే ఇలా తిప్పితే కనిపిస్తుంది. సో ఇవి మన చోక్ నిప్పల్స్ ఉన్నాయి కదా, ఇవైతే తేడా ఉంటాయి. సో ఇది 4 స్పీడ్ది అండ్ ఇది 5 స్పీడ్ది. అండ్ ఇదంతా సేమ్ ఇంకా. అండ్ ఇటు సైడ్ తిప్పితే మనకి, సో ఇందులో మనకి 5 స్పీడ్కి ఏమో 4TL420 అని వస్తుంది ఇక్కడ కోడ్. అండ్ ఇదిగోండి, ఇది 4 స్పీడ్కి ఏమో 4TL01 అని వస్తుంది. 4 స్పీడ్కి 4TL01 అని వస్తుంది అండ్ 5 స్పీడ్కి 4TL420 అని వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే 4 స్పీడ్ 5 స్పీడ్ అని. సో మనకు 4 స్పీడ్ వచ్చేసి ఇక్కడ ఒక హోల్ అయితే ఇస్తాడు, అండ్ 5 స్పీడ్లో అసలు ఉండదు. అండ్ ఈ 5 స్పీడ్ కార్బొరేటర్ వల్ల యూజ్ ఏంటంటే, మనకి ఎర్లీ మార్నింగ్ కోల్డ్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు దీనికి చోక్ ఆన్ చేయాలి. అండ్ కొన్ని బళ్ళు అయితే డౌన్ సెల్ఫ్ కొడితే కానీ స్టార్ట్ అవ్వవు, కానీ 5 స్పీడ్ కార్బొరేటర్ వేస్తే అలా ఉండదు, స్మూత్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దీనికి ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ కరెక్ట్ రేషియోతో మిక్స్ అయ్యి, అండ్ ఎక్కువ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ అనే సక్షన్ బాగుంటుంది. దీని నుంచి వచ్చిన పెట్రోల్ అండ్ ఎయిర్ మిక్సర్ చాలా ఎక్కువగా వస్తుంది. సో అలానే మైలేజ్ తగ్గిపోద్దా అంటే మైలేజ్ అయితే తగ్గదు, మైలేజ్ అయితే సేమ్ ఉంటుంది, కానీ కొంచెం ఇన్స్టెంట్ పికప్ లాగా ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ అనేది కరెక్ట్గా బండికి ఎంత కావాలో అంత అనేది అందిస్తుంది 5 స్పీడ్ కార్బొరేటర్ వచ్చేసి. అండ్ ఇవైతే నేను ఒక మెకానిక్ దగ్గర సోర్స్ చేసా ఈ 2 కార్బొరేటర్స్. సో ఫస్ట్ అయితే ఇవి ఓపెన్ చేసుకుందాం. అండ్ 4 స్పీడ్లో జెట్లు ఎలా ఉంటాయి, 5 స్పీడ్లో జెట్లు ఎలా ఉంటాయి, సో ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి, అండ్ వీటికి ఏమైనా ఆల్టరేషన్స్ చేయొచ్చా, అండ్ కండిషన్ ఎలా ఉన్నాయి, మెయిన్ వీటి కండిషన్ ఎలా ఉన్నాయి నాకు ఇప్పటి వరకు తెలీదు. సో ఇప్పుడైతే నాకు టైం దొరికింది అండ్ ఇప్పుడైతే వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ అయితే 4 స్పీడ్ని డిస్మాంటిల్ చేద్దాం, 4 స్పీడ్ ఓపెన్ చేద్దాం, అండ్ వాటి జెట్ సైజు అన్నీ చూద్దాం. సో లెట్స్ గో. సో కండిషన్ అయితే మీరు చూడండి, ఫోకస్ అవుతుందా? సో లోపల మొత్తం ఫుల్ డస్ట్, అండ్ ఇది కూడా. సో ఇది వచ్చేసి మెయిన్ జెట్ అనమాట. అండ్ దీని మీద ఏం రాసింది, 591 అని ఏదో రాసింది, మీకు కనిపిస్తుందేమో, 591 అని రాసింది. సో చూద్దాం 5 స్పీడ్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా దీనికి దానికి అని.
అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తుంది వచ్చేసి స్లో జెట్. సో ఇది వచ్చేసి 4 స్పీడ్ స్లో జెట్. సో దీనికైతే 2, 2, 4, 8 హోల్స్ అయితే ఉన్నాయి దీనికి. అండ్ మనం మెయిన్ జెట్ అయితే ఓపెన్ చేసాం కదా, అక్కడైతే ఒక ఓరింగ్ ఉంటుంది. సో అది జాగ్రత్తగా తీసుకోవాలి, అది మళ్ళీ మనకు దొరకదు. సో మనం ఇప్పుడు బాయిల్ చేస్తాం కదా, దానికోసం అయితే మొత్తం అంతా డిస్మాంటిల్ చేస్తున్నా. సో ఈ ఓరింగ్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయింది, పాడైపోయింది. చూద్దాం, దొరికితే వేసేద్దాం ఈ ఓరింగ్, అండ్ లేకపోతే దీన్నే వేద్దాం. అండ్ ఇప్పుడైతే ఇదైతే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఒక నీడిల్ ఉన్నది, ఇది పెద్ద షాక్ ఇచ్చింది నాకు. నీడిల్ అయితే ఇరిగిపోయింది గైస్, ఇందులో కూడా లేదు. సో ఈ నీడిల్ అయితే బ్రేక్ అయిపోయింది. చూద్దాం, ఎంసీల్ కూడా వేసున్నారు ఆల్రెడీ దీనికి. సంథింగ్ ఏదో బ్యాక్ ఎండ్లో మంచి స్టోరీ ఉండి ఉంటుంది దీనికి. సో లీవ్ ఇట్. ఎనీవేస్ మనం అయితే ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఫస్ట్ యాజ్ యూజువల్ స్లైడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది ఫ్లోట్ బాస్కెట్ అయితే ఓపెన్ చేద్దాం. దీనికి కూడా ఎవరో రివిట్ టైప్లో ఇక్కడ కొట్టేశారు ఫుల్ హ్యామర్తో. మొత్తం రివిట్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, ఇటు బాగానే ఉంది, ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. వచ్చింది రోయ్. రివిట్ లాగా ఉండడం కాదు, నాకు తెలిసి ఇది దీనికి ఇలాగే వస్తుంది అనుకుంటున్నా, 5 స్పీడ్ దానికి. 4 స్పీడ్కి 5 స్పీడ్కి డిఫరెన్స్ చూపిస్తాను అవన్నీ. సో ఇది వచ్చేసి 4 స్పీడ్ది అండ్ ఇది వచ్చేసి 5 స్పీడ్ది. సో డిఫరెన్స్ చూడండి. అండ్ 5 స్పీడ్ దానికి సంథింగ్ మన ఫ్లోట్ పిన్ని హోల్డర్ లాగా వచ్చింది ఫ్లోట్ పిన్కి. సో ఇది 4 స్పీడ్కి కూడా ఇలా వస్తుంది హోల్డరు. సో ఈ హోల్డర్ 4 స్పీడ్కి కూడా వస్తుంది, కానీ 5 స్పీడ్లో కూడా ఉంది ఇది. అండ్ ఇదంతా నాకు తెలిసి సేమే, ఈ బాస్కెట్ అంతా. సో ఇప్పుడు మెయిన్ జెట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి 5 స్పీడ్ మెయిన్ జెట్ అండ్ దీని సైజు 135 అని రాసి ఉంది దీని మీద, 135 అని ఉంది. అండ్ 4 స్పీడ్ దాని మీద 165. 4 స్పీడ్ ఏమో 165 అని ఉంది, 5 స్పీడ్ 135 అని ఉంది. సో సైజు సేమే, యువతల ఈ హోల్ సేమే. ఈ హోలు 4 స్పీడ్ది కొంచెం పెద్దగా ఉంది ఇక్కడ హోల్. సో ఇది డిఫరెన్స్. అండ్ స్లో జెట్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి 5 స్పీడ్ స్లో జెట్. 4 స్పీడ్
ఇది వచ్చేసి 4 స్పీడ్ది. సో రెండాటి డిఫరెన్స్ చూస్తే రెండు సేమే ఉన్నాయి, సేమ్ రెండు. అండ్ ఇది కూడా సేమే ఉండొచ్చు నాకు తెలిసి. ఇందులో 5 స్పీడ్ దానికి జస్ట్ ఇది కొంచెం హైట్ తక్కువ వచ్చింది అంతే, మొత్తం లోపలంతా సేమ్. ఇంకా సో ఇప్పుడు ఆర్పిఎం స్క్రూ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇది 4 స్పీడ్ అండ్ ఇది 5 స్పీడ్ స్ప్రింగ్, రెండు సేమే ఉన్నాయి. అండ్ ఇది కూడా సేమే. ఏ స్క్రూ ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి 5 స్పీడ్ ఎయిర్ స్క్రూ అండ్ 4 స్పీడ్ కూడా. సో రెండు సేమే ఉన్నాయి. అయితే నాకు తెలిసి దీనిది అంటే కార్బొరేటర్ రిపేర్ కిట్ ఉంటుంది కదా, సో 4 స్పీడ్ అండ్ 5 స్పీడ్ సేమే అనుకుంటున్నా. సో ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. సో కరెక్ట్గా చూస్తే ఇది కొంచెం చిన్నగా ఉంది, అంటే ఓవరాల్ హైట్ సేమే, కానీ ఈ గ్రూవ్ ఉంది కదా, సో ఇది ఒక్కటే కొంచెం దీనికి ఎక్కువ ఫేసింగ్ ఉంది, దీనికి కొంచెం తక్కువ ఉంది. అండ్ ఇప్పుడైతే రబ్బర్ ఓరింగ్ అయితే తీద్దాం అక్కడ. ఇది కూడా సేమ్ కండిషన్. సో ఇది వచ్చేసి 5 స్పీడ్ మెయిన్ జెట్ అండ్ 4 స్పీడ్. సో 4 స్పీడ్లో దీనికి ఒక హోల్ వచ్చి దీనికి ఇక్కడ 3 హోల్స్ వచ్చాయి. అండ్ కొంచెం టర్న్ చేస్తే ఇక్కడ ఒక హోల్, ఇక్కడ రెండు ఉన్నాయి, అండ్ ఇక్కడ ఒకటి ఉంది, రెండు. సో దీనికి ఈ టైప్లో వచ్చింది 4 స్పీడ్ దానికి. అండ్ 5 స్పీడ్కి ఇక్కడ 3 అండ్ మళ్ళీ ఇక్కడ ఏం లేవు, జస్ట్ ఇటు 3 అటు 3 హోల్స్ ఉన్నాయి. కాదు, ఒక పక్క 2 హోల్స్, ఇంకొక పక్క 3 హోల్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి 5 స్పీడ్ జెట్, ఫుల్ ఓపెన్ ఉంటుంది ఇంకా. సో 5 స్పీడ్ కార్బొరేటర్ కూడా డిస్మాంటిల్ అయితే అయిపోయింది. అండ్ దీనిది ఒకసారి ట్రై చేద్దాం, ఇది ఓపెన్ అవుతా అవుతుంది.
సో ఇప్పుడు ఇది ఓపెన్ అయినా అవ్వకపోయినా బాస్కెట్ అయితే నాకు తెలిసి రీప్లేస్ చేయాలనుకుంటున్నా. సో ట్రై చేద్దాం. ఇది కూడా స్లిప్పే, ఇది ఓపెన్ అవ్వట్లే. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ 2 కార్బొరేటర్లు అయితే బాయిల్ చేయడానికి తీసుకుని వెళ్దాం. ఫుల్గా బాయిల్ చేసి మళ్ళీ రీఫిట్ చేద్దాం. సో ఈ ఓరింగ్ అయితే రిమూవ్ చేసుకుందాం. దీని టెక్నిక్ అన్నాను కదా, పెద్ద టెక్నిక్ ఏం కాదు, జస్ట్ గోల్ ఉండాలి అంతే. జాగ్రత్తగా తీయాలి, అస్సలు చాలా పలుచుకుంటుంది. గోల్తో కూడా కట్ చేసి వచ్చింది. సో చాలా జాగ్రత్తగా తీయాలి, గోల్ కూడా చిన్నదిగా అంటే కట్ అయిపోతాయి. సో ఇదైతే రిమూవ్ చేసుకున్నాం కదా, సో ఇది కూడా బాయిల్ చేసేద్దాం. సో దీన్ని చూడండి మీరు, పైన మొత్తం ఇలా డస్ట్ ఫామ్ అయిపోయింది పైన అంతే. ఈ వాల్ లేయర్స్ కూడా ఇలా ఇదంతా సో గైస్ ఇప్పుడైతే క్లీనింగ్ అంతా అయిపోయింది. సో చాలా నీట్గా వచ్చింది. సో ఇప్పుడైతే మొత్తం ఫిట్టింగ్ అయితే చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఈ జెట్ అయితే పెట్టుకోవాలి, మెయిన్ జెట్. సో ఇది ఈ టైప్లో ఇలా అయితే పెట్టుకోవాలి. సో పెట్టుకున్నాక అని ఒకసారి ఇలా సైడ్గా పట్టుకో. సో దీన్ని అయితే గట్టి కొట్టకూడదు, లైట్గా ట్యాప్ చేయాలి. అండ్ ఈ లోపల మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు, ఇక్కడ ఇది ఉంది కదా, సో కొంచెం చిన్నది పైకి వస్తుంది. సో నేను కరెక్ట్గా సెట్ చేసుకొని చూపిస్తా. ఓకే, సరిపోయింది. అనే వీడియోలు చూడు, ఇటు పెట్టుకోద్దు లెఫ్ట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మాత్రం రావాలి కట్ట గోరంతా పైకి. సో అంతే. ఇప్పుడు మనం ఈ రబ్బర్ ఓరింగ్ ఉంది కదా, ఈ ఓరింగ్ అయితే ఇందులో వేసుకోవడం అంతే. ఇప్పుడు మనం మెయిన్ జెట్ పైంది ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లో జెట్ ఉంది కదా, స్లో జెట్ ఇన్స్టాల్ చేసుకుందాం. కనెక్టర్ సో మనకి ఇది ఫ్లోట్ పిన్ ఉంది కదా, ఫ్లోట్ పిన్ కిందది. సో ఇది దీనికైతే ఒక ఓరింగ్ వస్తుంది, అంటే ప్యాకింగ్ వస్తుంది. సో దీని అయితే నేను నా దగ్గర ఉంటే రీప్లేస్ చేస్తా. సో వెతుకుతున్నాను, ఉందా? ఇది కార్బొరేటర్ రిపేర్ కిట్ అయితే నా దగ్గర ఉంది ఒకటి, చూద్దాం. ఓరింగ్ లేదు. అదే వస్తా.
ప్యాకింగ్ సరిపోదు ఇది ప్లస్ డూప్లికేట్. సో మనకి ప్యాకింగ్ అయితే అది డూప్లికేట్ది. సో ఆలోపు మిగతా పార్ట్స్ అన్ని ఎక్కించుకున్నాం. లైట్గా ఆయిల్లో డిప్ చేసుకున్నా. ఇప్పుడు ఇన్స్టాల్ చేసేద్దాం. సో దీని మీద ఈ స్ప్రింగ్ వస్తుంది. ఇది కాదు, ఇదే కదా. ఇది ఈ స్ప్రింగ్ వస్తుంది. సో మీరైతే చోక్ అన్ని లాస్ట్లో అంటే వైర్ని ఇన్స్టాల్ చేసి అప్పుడైతే ఫిట్టింగ్ చేయాలి. నేను జస్ట్ కార్బొరేటర్ రీస్టోర్ చేద్దామని ఫిట్ చేస్తున్నా ప్రస్తుతానికి. మనకైతే ఈ స్లైడ్ అయితే అరిగిపోయింది కదా. మన దగ్గర వేరే పాత స్లైడ్ ఒకటి ఉంది. ఇది కూడా 135ది 4 స్పీడ్ది. సో దీన్ని అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. దీన్ని సో రెండు సిమిలర్గానే ఉంటాయి. చెక్ దిస్. దీని లోపల క్లాంప్ ఉంటుంది. సో ఇది ఎవరో ఆల్టరేషన్ చేసి పెట్టారు, కానీ ఒరిజినల్ది ఇలా ఉండదు. అంటే డన్. సో ఈ 5 స్పీడ్ది అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది, కానీ మనం 4 స్పీడ్ది అయితే ఓరింగ్ పోయింది. సో ప్రస్తుతానికి అయితే ఇది ఒక్కటే రెడీ అయింది. అండ్ దానికి ఓరింగ్ మొత్తం ప్యాకింగ్ కిట్ మొత్తం తీసుకుని వచ్చి సో దాన్ని అయితే రెడీ చేద్దాం. దీన్ని త్వరలో టెస్ట్ చేద్దాం, బండికి వేసి ఏదో ఒక బండికి ఫిట్ చేసి టెస్ట్ చేద్దాం. సో అంతవరకు స్టే ట్యూన్డ్. అండ్ 4 స్పీడ్ కార్బొరేటర్ అయితే మొత్తం ఓపెన్ చేసి ఉంది, చూపిదండి. అండ్ దాన్ని ఇన్స్టాలేషన్ వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తా. సో ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ సో అప్డేట్ అయితే చేస్తాను నేను. సో స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.